అబద్ధాలు చెప్పేవాళ్ళే ఎక్కువ. మోసాలు చేసేవాళ్ళు ఎక్కువ. అపరిశుద్ధులుగా ఉండేవాళ్ళు ఎక్కువ. 3 వివాహాలు చేసుకుంటారు. వాళ్ళు సేవ చేస్తారు. అరే 3 వివాహాలు చేసుకున్నాను నేను సేవ చేయడం ఏంటని ఆయనకి డౌట్ రాదు. వాళ్ళ కన్న తల్లిదండ్రులకి డౌట్ రాదు. వాళ్ళ దగ్గరికి ఆరాధనకెళ్తున్న వాళ్ళకి డౌట్ రాదండి. అరే నేను తాగుతున్నా నేను దేవుని సేవ చేయడం ఏంటి? వస్తదా డౌట్ ఆళ్ళకసలు? ఒకసారి ఆలోచన చేయండి. అంటే ప్రస్తుతం వాళ్ళే అభివృద్ధి అవుతున్నారండి. వాళ్ళే అభివృద్ధి అవుతున్నారు. కానీ మనకి 73 కీర్తన భక్తిహీనుల గురించి రాయబడింది కదా! అక్కడ చివరిలో అంటాడు, వాళ్ళంతం ఏంటి? నా అంతం ఏంటి? వాళ్ళెక్కడికెళ్తారో నేనెక్కడికి